ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఒక వ్యక్తికి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఎన్ని రోజులకి కిడ్నీ మీద ఎఫెక్ట్ పడి కిడ్నీ పాడయ్యే అవకాశాలున్నాయి? ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు జనరల్‌గా ఇమ్మీడియేట్‌గానే కిడ్నీస్‌కు పాకి సడెన్‌గా హై గ్రేడ్ ఫీవర్ రావడము, చలి వణుకు రావడము, విపరీతంగా వాంతులవ్వడము, ఇమ్మీడియేట్‌గా 1, 2 డేస్‌లోనే చాలామందికి చూస్తాం. సో, ఓకే. దాన్ని మెడికల్ టెర్మినాలజీలో అక్యూట్ పైలోనెఫ్రైటిస్ అంటాం. చాలామందికి ఇమ్మీడియేట్‌గానే చూస్తాం. అయితే కొంతమందికి ఫస్ట్ టైమ్ మనం ఇమ్మీడియేట్‌గా చూడొచ్చు. నెక్స్ట్ టైమ్ వచ్చే ఇన్ఫెక్షన్స్ మనకి ఇమ్మీడియేట్‌గా డిటెక్ట్ కాకపోవచ్చు. లోపల సైలెంట్‌గా ఉండిపోవచ్చు. సో, అలా సైలెంట్‌గా ఉన్న కిడ్నీసు, సైలెంట్‌గా ఉన్న డిసీజు లోపల కిడ్నీస్ డ్యామేజ్ చేసి ఈవెంచువల్లీ ఒక 6 మంత్స్ దాటిన తర్వాత కిడ్నీ పైన మచ్చలు ఏర్పడతాయి. సో, అలా మచ్చ ఏర్పడిందంటే అది మళ్ళీ స్లోగా కిడ్నీ డ్యామేజ్‌ను చేయొచ్చు. డౌన్ ద లైన్ ఒక మోర్ దాన్ 1 ఇయర్ తర్వాత మనకు టెస్టుల్లో అది పర్మనెంట్ డ్యామేజ్‌గా కనపడొచ్చు. అయితే వేరే ఇతర ఇన్ఫెక్షన్‌ల వల్ల కూడా ఇలా అవ్వచ్చా? అంటే ఓన్లీ యూరిన్ ఇన్ఫెక్షన్ కాకుండా బాడీలో వేరే పార్ట్‌కి ఏదన్నా ఇన్ఫెక్షన్ అయితే? సో, ఇది సొసైటీలో చాలామందికి అవగాహన లేని విషయం ఇది యాక్చువల్లీ. చాలామంది మా హాస్పిటల్స్‌లో ఐసీయూలో అడ్మిట్ అవుతుంటారు. వేరే ఇన్ఫెక్షన్ ఫీవర్‌తో అడ్మిట్ అవుతారు. 1 డే ఫీవరే అండి. జస్ట్ 2 డేసే ఫీవర్ అండి. ఐసీయూలో అడ్మిట్ అయిపోయారు అంటారనమాట. వాళ్ళ బాడీ ఇమ్యూనిటీ వీక్‌గా ఉండడం వల్ల బాడీలో ఉండే ఇన్ఫెక్షన్ రక్తంలోకి ఎంటర్ అవుతుంది. అది ఏ ఇన్ఫెక్షన్ అయినా కావచ్చు. కేవలం యూరిన్ ఇన్ఫెక్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. న్యూమోనియా కావచ్చు. కామన్‌గా 2 దారులు చూస్తాం. ఒకటి ఊపిరితిత్తులకు ముక్కు ద్వారా వెళ్ళడం ఒకటి ఇన్ఫెక్షన్. ఒకటి యెస్. ఇంకోటి యూరిన్ ద్వారా వెళ్ళడం. ఇవి కామన్‌గా సో, చూస్తుంటాం. అది ఖచ్చితంగా కిడ్నీ చేస్తది ఆ! కాబట్టి సో, న్యూమోనియా అయితే ఏమి, యూరిన్ ఇన్ఫెక్షన్ అయితే ఏమి, లేకుంటే వేరే ఇన్ఫెక్షన్స్ పొట్టలో ఏదన్నా ఇన్ఫెక్షన్, కొంతమందికి వామిటింగ్స్, లూజ్ మోషన్స్ అయ్యి, ఆ ఇన్ఫెక్షన్ పేగుల ద్వారా బ్లడ్‌లోకి ఎంటర్ అవ్వడము. అల్టిమేట్‌గా ఈ బ్లడ్ ఎక్కడికి వెళ్ళాలి? ఫిల్టర్ అవ్వడం కోసం కిడ్నీకి కిడ్నీస్ వెళ్ళాల్సిందే. దగ్గరికెళ్ళాలి. కిడ్నీ కెపాసిటీ మించి వెళ్తాయి. సో, కిడ్నీలో ఉండే ఫిల్టర్‌నే డైరెక్ట్ అటాక్ చేస్తాయి. సో, దీన్ని అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ అంటాం మెడికల్ టెర్మినాలజీలో. ఇంకా కిడ్నీ ఉండే ఫిల్టర్‌ని కంప్లీట్‌గా ఫెయిల్ గూడా చేయొచ్చు. సింగిల్ డ్రాప్ యూరిన్ పాస్ చేయరు ఒక 2, 3 డేస్ తర్వాత. 2 డేస్ ముందు బాగున్నారు సార్. 2 డేస్ ముందు టెస్ట్స్ గూడా బావుంటాయి. వితిన్ 2-3 డేస్‌లో 2 కిడ్నీస్ కంప్లీట్‌గా ఫెయిల్ అవ్వచ్చు. ఒకవేళ అంటే యూరిన్ పాస్ చెయ్యని పరిస్థితొస్తే ఆ వాటర్ అంటే ఆ యూరిన్ అంతా బాడీలోనే ఉండిపోయి యెస్. ఏమవుతుంది? యూరిన్ అంటే ఏంటి మనకు మనం తాగే వాటరు, మన బ్లడ్‌లో ఉండే టాక్సిన్స్. ఈ 2 మన యూరిన్ ద్వారా వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే ఈ 2 కిడ్నీస్ కంప్లీట్‌గా ఫెయిల్ అయిపోతాయో, దీన్ని మెడికల్‌గా ఏటీఎన్ అంటాం. అక్యూట్ ట్యూబులర్ నెక్రోసిస్ అంటాం. కంప్లీట్‌గా ఫెయిల్ అయిపోతాయో, ఈ ఎక్స్‌ట్రా వాటరు జామ్ అయిపోతుంది. ఈ ఎక్స్‌ట్రా టాక్సిన్స్ బాడీలో, బ్లడ్‌లో జామ్ అయిపోతాయి. సో, వీటి ప్రభావం బాడీ పైన చూపడం స్టార్ట్ అవుతుంది. బాడీలో వాటర్ జామ్ అయిపోవడం వల్ల ఆ వాటర్ కాళ్ళలో చేరుతుంది, పొట్టలో చేరుతుంది. ఊపిరితిత్తుల్లో చేరి ఆయాసం వచ్చేస్తుంది. బాడీలో టాక్సిన్స్ జామ్ అయిపోయి, ఆ టాక్సిన్ ఎఫెక్ట్స్ మన మీద కనిపిస్తాయి. బ్రెయిన్ పైన చూపించడం వల్ల మత్తుగా అయిపోతారు. వామిటింగ్స్ వచ్చేస్తాయి. బాడీలో యాసిడ్స్ జామ్ అవ్వడం వల్ల విపరీతంగా ఆయాసపడతారు. సో, ఇవన్నీ ఎఫెక్ట్స్ బాడీ పైన కనిపిస్తాయి. సో, ఏ పరిస్థితిలో డయాలిసిస్ చేస్తారు? ఇలాంటి సిట్యుయేషన్‌లోనే మేము డయాలిసిస్ చేస్తాం. ఇప్పుడు డయాలిసిస్ అనేది మనకు అసలు డయాలిసిస్ అంటే ఏంది యెస్. సార్? డయాలిసిస్ అంటే సింపుల్ అండి. ఇందాక నేను చెప్పినట్టు బ్లడ్‌లో ఉండే టాక్సిన్స్‌ను, ఎక్స్‌ట్రా వాటర్‌ను ఈ రెండిటిని తీసే ప్రొసీజర్‌ను మనం డయాలిసిస్ అంటాం. ఆహ్, చాలామందికి 2 కిడ్నీస్ ఫెయిల్ అయినప్పుడు విష పదార్థాలు బాడీలో జామ్ అయిపోతాయి. అవును. కేవలం విష పదార్థాలతో కాకుండా విష పదార్థాలు మాత్రమే కాకుండా వాటితో పాటు వేరే ఆహ్, పదార్థాలు గూడా బ్లడ్‌లో జామ్ అవుతాయి. ముఖ్యంగా యాసిడ్స్, అసిడోసిస్ అంటాం. సింపుల్‌గా యాసిడ్స్ అని చెప్తున్నాను అర్థం అవ్వడం కోసం. సో, అసిడోసిస్ అంటాం. యాసిడ్స్ జామ్ అవ్వడం వల్ల బాడీలో ఉండే ప్రతి కణము అసలు పని చేయకుండా వెళ్ళిపోతుంది. హుహు. అది ఒకటి. పొటాషియం అనే ఎలిమెంట్ ఉంటుంది. సోడియం, పొటాషియం అనేవి కిడ్నీస్ ద్వారా రెగ్యులేట్ అవుతాయి. ఆ పొటాషియం కూడా జామ్ అయిపోతుంది. అదున్నా కొంతమందికి యూరిన్ తగ్గిపోతుంది కంప్లీట్‌గా. సో, అది ఉన్నా ఇలాంటి సందర్భాల్లో మనం డయాలిసిస్ చేస్తాం. చాలామందికి కామన్‌గా మేము చూసే డౌట్ ఏంటంటే యూరిన్ బాగా వెళ్తుంటారు. కాళ్ళ వాపులు ఉండవు. జస్ట్ విష పదార్థాల పర్సెంటేజ్‌ని బట్టి క్రియాటిన్ అనే టెస్ట్ చేస్తాం. విష పదార్థాల పర్సెంటేజ్‌ని బట్టి మేము సజెస్ట్ చేస్తుంటాం డయాలిసిస్. ఇలా ఎందుకని అంటారన్నమాట. యూరిన్ బానే వెళ్తున్నారు కదా అనేసి. అది యూరిన్ పసలేని యూరిన్ అన్నమాట. అందులో పాయిజన్ వెళ్తుండదు. కేవలం వాటర్ వెళ్తా ఉంటుంది. అలా అలాంటి సందర్భాల్లో కూడా యూరిన్ బాగా వచ్చినా మిగిలిన పారామీటర్స్ చూసుకొని మనం డయాలిసిస్ సజెస్ట్ చేస్తాం. అయితే డయాలిసిస్ ఎన్ని రోజుల వరకు చేస్తారు? అంటే ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఇంకా లైఫ్ లాంగ్ డయాలిసిస్ ఇక్కడ చేయాలేమో? 2 ఇష్యూస్ అండి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ అంటే ఇది టెంపరరీ కిడ్నీ ఫెయిల్యూర్. ఈ టెంపరరీ కిడ్నీ ఫెయిల్యూర్‌లో ఒక రకంగా
పర్మనెంట్ కిడ్నీ ఫెయిల్యూర్, క్రానిక్ కిడ్నీ డిసీజ్, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి ఒక రకంగా బిహేవ్ చేస్తుంది బాడీలో. ఈ టెంపరరీ కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళు చాలామంది అరౌండ్ ఐ కెన్ సే 90% ఆఫ్ ద టైం రికవర్ అవుతారు. వాళ్ళు రికవరీ అయ్యే వరకు మనం డయాలసిస్ చేయాలి. కొంతమంది 1-2 సెషన్స్‌లోనే రికవరీ కావచ్చు. కొంతమంది 4-5 సెషన్స్ పట్టొచ్చు. కొంతమంది బాడీని బట్టి. 2-3 మంత్స్ చేసిన సందర్భాలు కూడా చాలా మందికుంటాయి. జనరల్‌గా 3 మంత్స్ వరకు డయాలసిస్ డిపెండెంట్ అయ్యారంటే తర్వాత రికవర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. ఇది టెంపరరీ కిడ్నీ వాళ్ళు ఫెయిల్యూర్ వాళ్ళకు. అదే పర్మనెంట్ కిడ్నీ ఫెయిల్యూర్ అనుకోండి, సో ఆల్రెడీ మనకు తెలిసిన డిసీజ్ ఇది. మన కళ్ళెదురుగానే స్లోగా బాడీలో విష పదార్థాలు పెరుగుతూ వచ్చాయి. సో ఏదో ఒక రోజు బ్లడ్‌ను మనం ప్యూరిఫై చేయాల్సిందే, డయాలసిస్ చేయాల్సిందే. సో ఆ స్టేజ్‌కి రీచ్ అయ్యి సింప్టమ్స్ డెవలప్ అయినప్పుడు లైఫ్ లాంగ్ చేయాల్సొస్తుంది. లైఫ్ లాంగ్ అంటే మనం వీక్లీ 2 టైమ్స్, బాడీని బట్టి వీక్లీ 3 టైమ్స్, బెస్ట్ వచ్చేసి వీక్లీ 3 టైమ్స్ అంటారండి. ఇది వెస్ట్రన్ కంట్రీస్ డేటా. మన ఇండియన్ పాపులేషన్‌లో మన ఇండియన్ డయట్‌ను బట్టి మనం వీక్లీ ట్వైస్ కూడా డిజైన్ చేస్తుంటాం. అది అల్టిమేట్‌గా పేషెంట్ బాడీని బట్టి ఎయిదర్ వీక్లీ ట్వైస్ ఆర్ వీక్లీ థ్రైస్ అనేది చేస్తాం. చేసినప్పుడల్లా 4 అవర్స్ చేస్తాం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.